సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో నియోజకవర్గ పోలీసుల ఆధ్వర్యంలో లిఫ్టుల నిర్వహణ, బాధ్యత మరియు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సిఐ చరమంద రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ముఖ్యంగా కోట్ల రూపాయల ఖర్చు చేసి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను అమలు చేసి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ లిఫ్టుల పర్యవేక్షణ లోపం వల్ల పలు లిఫ్టులు ఆగిపోవడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో నియోజకవర్గ పోలీసుల ఆధ్వర్యంలో లిఫ్టుల నిర్వహణ, బాధ్యత మరియు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సిఐ చరమంద రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ముఖ్యంగా కోట్ల రూపాయల ఖర్చు చేసి పెద్ద లిఫ్టుల ఇరిగేషన్ పథకాలను అమలు చేసి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ లిఫ్టుల పర్యవేక్షణ లోపం వల్ల పలు లిఫ్టులు ఆగిపోవడం, అదేవిధంగా దొంగతనాలు జరుగుతున్నాయని, ఇంత ఖర్చు చేసి రైతుల కోసం నిర్మిస్తున్నాం, లిఫ్టుల మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే నిర్వహించాలని ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను చేసి కోరారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ అన్నదాత సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన నిర్వహణ ప్రతి రైతు బాధ్యత అని గుర్తు చేశారు. నిర్వహణ లోపం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయని, రైతులు, అధికారులు తమ బాధ్యతగా సమిష్టిగా లిఫ్టుల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలాంటి లిఫ్టులు చాలా ఉపయోగపడతాయని, రైతులు అందరూ కలిసి లిఫ్టుల బాధ్యత చేపట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు, అదేవిధంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే దొంగతనాల నివారణ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద ట్రాన్స్ఫారంలు, మోటార్లు ఏర్పాటు చేసుకున్న ఈ లిఫ్టుల వద్ద విద్యుత్ అధికారులు కట్టుదిట్టమైన కంచె ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇలాంటి ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని, వీటిని నిర్వహణకు అందరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎంతగానో ఉపయోగపడే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వంలో ఈ పథకాలన్నీ నిర్వీర్యమయ్యాయని, మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసిన లిఫ్టుల పునరుద్ధరణ పనులను చేపట్టడంతో పాటు కొత్త లిఫ్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న 35 లిఫ్టులకు రైతులు కమిటీలను వేసుకోవాలని, లిఫ్టుల వద్ద దొంగతనాల నివారణకు రాజకీయాలకు అతీతంగా లిఫ్టుల పర్యవేక్షణ జరగాలని తెలిపారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ఇక్కడ లిఫ్టుల భద్రతకు మంత్రి ఉత్తమ్ ఎప్పటికప్పుడు మాతో చర్చిస్తూ ఉన్నారని, ఇప్పుడు ఉన్న ఎల్నినో ప్రభావంతో రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో నీటి అవసరం చాలా ఉందని తెలిపారు. దొంగతనాల వల్ల రైతులకు, సమాజానికి చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, రైతుల కోసం లక్షల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన లిఫ్టుల పర్యవేక్షణకు రైతులతో పాటు అధికారులు అందరూ సహకరించాలని, ఇది సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. అధికారులకు లిఫ్టుల వారీగా అన్ని లిఫ్టులపై అవగాహన ఉండాలని, ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లతో పాటు విద్యుత్ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని తెలిపారు. అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని రైతుల కోసం నిరంతరం పనిచేయాలని తెలిపారు. దొంగతనాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు చేపడుతున్నట్లు, దొంగతనాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కువ నీటిని వాడే పంటలు కాకుండా వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. రైతుల కోసం ఏ పని చేయడానికైనా కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పోలీస్ సిబ్బంది హలో ఆధారపడి ఉన్నాయి. ఆ గ్రామాల్లో చూసుకున్నట్లయితే 65,000 హెక్టార్ల 65,000 ఎకరాల ఆయకట్టు సాగు చేస్తూ ఉన్నారు. మొత్తం 40 కూర్చోండి. ఓకేతో సత్యశాస్గా ఉన్నత గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం. మా కోరిక పాలించి ఈరోజు మన ముఖ్య అతిథి చేసినందుకు హుజూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున, మా గౌరవ ఎస్పీ గారి తరఫున, కలెక్టర్ తరఫున, ఆల్ డిపార్ట్మెంట్ తరఫున వెల్కమ్ సర్దార్లతో మేడంకి స్వాగతం చెప్పడం కోరుతున్నాం. కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన కోదాడ పద్మావతి మేడం గారి నుంచి శాంక్షన్ చేసుకొచ్చిన లిస్టులన్నీ అటు కోదాడు కానీ, హుజూర్ నగర్ కానీ సగం మూలపడి ఉంది.
మళ్ళీ మొన్న సార్ వచ్చినాక చిన్న లిఫ్ట్ అయినా సరే ఆ ప్రాంత ప్రజలకి ఆయకట్టుకి మేలు అందుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అన్నిటికీ బహుశా మన ఇరిగేషన్ అధికారులు సూచనల మేరకు అన్నిటినీ మళ్ళీ పునరుద్ధీకరణ చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని ఈ దొంగలు వచ్చి ఇట్లా తీసుకొని వెళ్తే ఇది నిరంతరం మనం శాంక్షన్ చేయడము దొంగతనాలు అవ్వడం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ సిఈ గారు వాళ్ళ సమన్వయంతో హుజూర్ నగర్లో ఒక రైతులతో లిఫ్ట్ ఇరిగేషన్లో జరుగుతున్న మెయింటెనెన్స్ విషయంలో ప్రత్యేకంగా దీంట్లో జరుగుతున్న థెఫ్ట్ విషయంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ రైతులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా జరుగుతున్న కేసెస్ థెఫ్ట్ జరిగిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి వాటికి ఐడెంటిఫై చేసి ఎవరైతే థెఫ్ట్ చేస్తున్నారో దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళకి పట్టించి అదేవిధంగా పట్టుకొని వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఎస్పీ గారు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఒక విషయం మనం గమనించాలి, ఒక దొంగతనం జరిగిన తర్వాత తప్పు చేసిన వారికి శిక్షించే పని పోలీసు చేస్తూ ఉన్నారు. కానీ ఆ దొంగతనం వల్ల ఆ లిఫ్ట్ ప్రత్యేకంగా అవసరం ఉన్న రైతులకి నీళ్లు అందలేకపోతున్నారు. అది ప్రత్యేకంగా మానిటర్ చేయడానికి ఆ లిఫ్ట్లు సజావుగా రెగ్యులర్గా నడిపించడానికి ప్రత్యేకంగా రైతులు వాళ్ళంతా కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆయకట్టు కింద ఉన్న రైతులు ఉన్నారో వారు ముందు వచ్చి వాళ్ళ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో పంపులు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, వైర్స్ కావచ్చు, ఇతర స్టార్టర్ కానీ ఇతర సంబంధించిన అంశాలు. అన్నదాత రైతన్న ఎక్కడైతే సుఖంగా ఉంటాడో ఆ ఏరియా చాలా అభివృద్ధి బాటలో పయనిస్తుంది అనేది ఇక్కడ మీరందరూ అదృష్టవంతులు. హుజూర్ నగర్ నియోజకవర్గం కావచ్చు, కోదాడ నియోజకవర్గం కావచ్చు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారి చొరవతోటి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మొత్తంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అమలవుతూ ఉన్నాయి. గతంలో పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లే కాదు, ఇప్పుడు కొత్తగా కూడా మనకు ఎంతో ఎక్కువ మొత్తంలో ఆయకట్టును ఇచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మనకి ఇక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి. మరి ఇక్కడ ఏంటి సమస్య అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ ఈ లిఫ్ట్ల సమగ్ర నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ రోజు చూస్తే 26 సంవత్సరంలో 27వ సంవత్సరంలో మనం ఖరీఫ్ సీజన్ లో ఉన్నాం. 27వ సంవత్సరంలో మనకు విపత్కరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు వచ్చేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయనేటువంటి వాతావరణ శాఖ చెప్తుంది. మనం ఎక్కడైనా నీళ్లు ఉంటే మనం చేదుకొని పంటలు పండించుకుందాం అనేటువంటి ఆలోచనతో రైతన్న ఉన్నారు. మరి అలాంటి రైతన్న ఆయన స్వయంగా బోర్ వేసుకొని ఆయన బోర్ కొనుక్కొని ఆయన కరెంటు వైర్ తీసుకొని ఏ చిన్నది వచ్చినా స్వయంగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి నుంచి సామూహికంగా అందరికి ఉపయోగపడే విధంగా లిఫ్ట్ల నిర్వహణ అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్నో లిఫ్ట్లను శాంక్షన్ చేసుకొని మీ అందరి చెంతకు తీసుకొని వస్తే పనికి వస్తాయి. మనం సో కనీస బాధ్యత మనమందరం ఈ పౌరులుగా మనం కూడా దాన్ని కాపాడకపోతే కేవలం అధికారుల మీద వదిలిపెడితే మాత్రము మనకి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో నాడు శాంక్షన్కి అది మనకు రాలేదనుకోండి, తీవ్రంగా నష్టపోయే వాళ్ళు ఎవరు? ఆ లిఫ్ట్ కింద ఉన్న ఆయకట్టు ఉన్న ఆ రైతులే, మనమే. కాబట్టి ఇది మాకెందుకు, ఇది అధికారుల పని అని మనం వదిలేసుకోవద్దు దయచేసి. అది సారు మన గవర్నమెంట్ తరఫున పెట్టినా లేకున్నా మీరే ఈ రోజే పోయి ఎన్ని లిఫ్ట్ల కింద ఇంకా కమిటీలు లేవు, చేతులు లేపండి ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీరే